హాయ్ ఫ్రెండ్స్, వింటర్ అయిపోతుంది కదండీ! ఇంకా స్టోరేజ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. అందుకే నేనైతే గ్రీన్ పీస్ ఆర్డర్ చేసుకున్నాననమాట. 2 కేజీస్. 1 కేజీ నాకు ₹52 పడిందనమాట. సో, నేనొక 2, 3 కేజెస్ తెప్పించుకున్నాను. చక్కగా ఉన్నాయి, ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకొన్ని రోజులైతే ఈ ఫ్రెష్‌నెస్ ఉండదు. అండ్ ఇయర్ లాంగ్ కొనాలి అంటే మాత్రం ఆ కలర్డ్ అట్లాంటివి దొరుకుతూ ఉంటాయనమాట. అంటే మంచి కలర్ ఏసి ఇట్లాంటివి దొరుకుతాయి కదా! దానికోసమైతే నేను ఇవి తెప్పించుకున్నాననమాట. నీట్‌గా ఒలిచేస్తానండి. దగ్గర దగ్గర 1 కిలో, 2 కిలోస్ ఆర్డర్ చేస్తే 1 కిలో 200 గ్రామ్స్ అయితే అయ్యింది. నేను ఎలా స్టోర్ చేస్తున్నానంటే మంచిగా బాయిలింగ్ వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసి, ఇవి వేసేసి జస్ట్ బ్లాంచ్ చేయండి. 2 మినిట్స్ ఉంచితే చాలు. తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసేసి మంచిగా ఐస్ వాటర్‌లో వేసేయాలనమాట. ఐస్ క్యూబ్స్ ఏసేసి అందులో వాటర్ ఏసి ఇవన్నీ మంచి జల్లెడతో తీసేసి అందులో వేస్తే చల్లగా అయిపోతాయి. ఇవి అస్సలు వాటర్ ఉండకుండా చూసుకోవాలి తర్వాత. సో, అన్నీ అయితే నేను ఐస్ వాటర్‌లోకి వేసేసుకుంటున్నాననమాట. చాలా చాలా బావుంటదండి. ఏ కర్రీలో ఏసుకున్నా గూడా అంటే మటర్ పన్నీర్, తర్వాత బిర్యానీస్, పులావ్స్ అందులో ఎందులో ఏసుకున్నా కూడా చాలా చాలా బావుంటది కనుక ఇలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న టర్కీ టవల్ ఏసుకొని దాంట్లో ఇవన్నీ వేసేస్తున్నాననమాట. నీట్‌గా స్ప్రెడ్ చేసేసి క్లాత్ తోటే అద్దుకోవాలనమాట. అంటే దీనికి తడి అనేది ఉండకూడదు. అప్పుడే కలర్ అట్లానే ఉంటదనమాట. కొంచెం తడిగా వేసేస్తే బూజు పట్టేయడం అట్లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి నీట్‌గా రుద్దేసుకొని ఒక జిప్‌లాక్‌లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ కావాలన్నా కూడా ఇదే ప్రాసెస్. ఇట్లానే చేసుకుంటే మనకి ఇయర్ మొత్తము గ్రీన్ పీస్ అనేవి ఆరామ్సే దొరికిపోతుంటాయనమాట. చూడండి, నాకు 2 జిప్‌లాక్స్ అయ్యాయి. ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువే వేసుకోండి. అంటే 75% ఫిల్ చేసేసుకొని డీపర్‌లో వేసేసుకోండి. అంతే అండి. ఈజీ ప్రాసెస్ కదా!